హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. ఈరోజు ఉదయాన్నే లేచి నార్మల్గా నా రొటీన్ వ్లాగ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మార్నింగ్ లేచానండి. నేను పరగడుపునే లేచిన తర్వాత 62.90 అండి వెయిట్. ఇది వచ్చేసి నేను 1 వీక్ ముందు మీకు చూపించినప్పుడు 63.10 ఆర్ 20 ఉండాలండి ఎగ్జాక్ట్లీ. అంటే ఫస్ట్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. నేను 1 వీక్లో అయితే 1 kg తగ్గానండి. అన్నీ తింటూ మామిడి పండ్లు, నెయ్యి, పెరుగు అన్నీ తింటూనే అన్నం లిమిట్లో. ఫుడ్ వీడియోస్, షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. బ్యాడ్మింటన్ చేసి వచ్చాక నేనైతే స్వామికి ఇలాగ పూజ చేసి అమ్మవారికి శుక్రవారం రోజు నమస్కరించుకొని నేను హారతి ఇచ్చుకున్నానండి. మీకు కూడా హారతి ఇస్తున్నాను, తీసుకోండి. ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటండి, పూజ తర్వాత వంట. ఇలాగా వంట చేయటానికైతే పాన్ పెట్టుకున్నానండి. ఈ పాన్ అయితే నాకు మా పెద్దబాబు పుట్టిన తర్వాత అనుకుంటా తీసుకున్న. దగ్గర 18 years కంప్లీట్ అవుతుందండి. చూడండి అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందో. అప్పుడు పీగాన్ కంపెనీ ఇవి బాగుండేయండి అసలు. ఇది అయితే నేను పారేయకుండా, ఇలా అయితే అల్యూమినియం వాడకూడదు అవి అంటారు, కానీ అదివరకు అమ్మమ్మ వాళ్ళ రోజుల్లో వాడతారు కదండి. అయినా కూడా ఇప్పుడు వాడద్దు అంటున్నారని ఇప్పుడు మాత్రం ఎక్కువగా కొనట్లేదు. పాతవైతే ఇలాగే ఏమన్నా కొంచెం డిషెస్ అంటుకోకుండా ఉంటాయి చూడండి, ఇలా వెడల్పుగా వేపుడు కూరలు ఇలాంటివి చేసుకోవటానికి అది వాడతాను. కొన్ని అల్యూమినియం పాత్రలు అయితే మామూలుగా పప్పు నానబెట్టుకోవటానికి, ఏదైనా కూడా మనం ఐడియా ఉండాలే కదండి, ఏవైనా చేయొచ్చు. అల్యూమినియం పారేయక్కర్లేదు. మారిస్తే ఏమొస్తుందండి, కొంచెం సగానికి సగం కూడా రావట్లేదు. అందుకని ఇలా ఉన్నవి ఏదో ఒక రకంగా మనకి యూజ్ అవుతాయి, అవైతే పారేయకుండా అయితే నేను ఉంచుకుంటాను. ఇలాగ ఈలోపు మీతో మాట్లాడేలోపు నా ఆయిల్లో పోపు అవి వేసాను కదండి. ఇది ఈరోజు తెల్ల గలిజేరండి. ఇది కిడ్నీస్ ఫిల్టర్ చేస్తుంది. పునర్నవ అంటారు హిందీలో. ఇది మనకి తిరిగి జన్మించటం అనమాట, పునర్జన్మ ఇచ్చినట్లు అనమాట. అన్ని బాడీలో ఉంటాయి కదండి, కిడ్నీసే కదండి మెయిన్. వాటిని ప్యూరిఫై చేయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ ఆకు గురించి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. మీకు ఎక్కడైనా స్టోర్లో కానీ ఏదైనా మామూలుగా బయట అమ్మటానికి వస్తారు కదండి, అక్కడైనా దొరికే సీజన్లో వాడుకోండి. ఇప్పుడే వస్తుందండి, వర్షాలు పడుతున్నాయి కదా, బాగా వస్తుంది. మాకైతే ఇక్కడ ఆవు పేడ బాగా వేసి పొలంలో వేసుంటాం కదండి, దానిపైన అయితే బాగా చిక్కగా మలిచింది. నేను తీసుకోవటమే కాకుండా నా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశానండి. మేమందరం ఇవాళ పునర్నవ అంటే తెల్లగలిజేరు కూర చేయాలని ఫిక్స్ అయిపోయాం. మా ముగ్గురం బ్యాడ్మింటన్ ఫ్రెండ్స్ వచ్చేటప్పుడైతే తెల్లగలిజేరు కూర తెచ్చుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసి పెట్టేశానండి. తర్వాత వచ్చేసి ఇలా పోపులో వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, చాలా ఈజీ అండి కూర. ఎంత ఈజీయో తినటానికి అంత సూపర్గా ఉంటుందండి. ఎక్సలెంట్గా, వెరీ టేస్టీగా ఉంటుంది. మన పొన్నగంటాకు వేపుడు మీద ఎంతో బాగుందండి. టేస్ట్ చేశాను నేను. ఇలాగా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ దోరగా వేపుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవాలండి మన ఆకుకి తగినంత. ఇలా వేసుకున్న తర్వాత వేగుతున్నాయి కదండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. వేగేటప్పుడు ఉప్పు వేసాను, పసుపు వేసుకుంటున్నాను. మన వంటకి తగినట్లుగా వేసుకోవాలి. ఇవి రెండు వేసి కొంచెం బాగా వేయించుకోవాలండి. ఈ గలిజేరు కూర ఉంటుంది కదండి, మేమైతే మా అత్తయ్య గారు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ స్టోర్లో, అంటే బయట అమ్మటానికి రావండి, తోటకూర, పొన్నగంటాకు, గోంగూర ఇలాంటివే వస్తాయి. పాలకూర, చుక్కకూర ఇవి వస్తాయి. కానీ తెల్లగలిజేరు కూర అంటే తెలియదు, చాలామందికి నాలెడ్జి లేదు పాపం. అంటే పల్లెటూరులో అమ్మ వాళ్ళకు కూడా తెలియదండి. ఈవెన్ వాళ్ళు ఎట్లా కుప్పలుగా మలిచినా కూడా వాళ్ళు వాడరు, ఏదో పిచ్చి చెట్టు అనుకుంటారు. కానీ దీని ప్రయోజనాలు చెప్పినా కూడా అమ్మ వాళ్ళ అది ఏం ఆకులే, ఎప్పుడు తెలియదు అంటారు. కానీ మీరు వాడుకోండి, చాలా బాగుంది. అసలు తింటున్నా రుచిగా ఉంది, తిన్న తర్వాత కూడా హెల్తీగా ఉంది. దీని గురించి చెప్తే మా ఫ్రెండ్స్ కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసి వండుకున్నారు. ఇలా ఈలోపు ఇది ఉడికేసరికి మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నానండి.
మామిడికాయలు అయితే అండి రోజు 2 కాయలన్నా తెగ్గొట్టేస్తున్నానండి పెరుగన్నంలోకి. అంటే సీజన్లోనే కదండి, ఇది అయిపోయిన తర్వాత దొరుకుతాయా పెడతాయా? రసాల సీజన్లో రసాలు తిన్నాము, స్టోర్ చేసుకున్నాము. బంగినపల్లి సీజన్లో బంగినపల్లి తిన్నాము. ఇవి కూడా స్టోర్ చేసుకున్నాను జిప్లాక్ బ్యాగ్స్లో. ఈ తర్వాత అంటే మనకి ఇయర్లీ వన్స్ అందులో మామిడికాయ ఏ విటమిన్ ఉంటుంది, మా కాయల్లో రారాజు బంగినపల్లి కదండి, అందుకే బంగినపల్లి అంటే చాలా ఇష్టం నాకు. ఈలోపు చూడండి నిండుగా ఈ పాన్ నిండుగా పెట్టాను, అడుక్కు కూడా రాలేదండి, పావు వంతు కూడా అవ్వదండి. ఏ ఆకుకూరైనా అంతే. ఇందులోకి కొంచెం మనం ఇలా ఉల్లిపాయలు మామూలుగా ఏదైనా కలగూరగా అలా వేసుకుంటే పెసరపప్పు కొంచెం మనకి కలుపుకోవటానికి కానీ మరింతగా అనిపిస్తుంది. ఉత్త ఆకుకూర అనుకోండి మనకు అసలు ఒక మూలకు కూడా సరిపోదన్నమాట, ఒక మనిషికి కూడా. అందుకని కొంచెం పెసరపప్పు ఇట్లాంటి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అన్నమాట ఏపుడు కూర. అందుకే నేను ఇలా చేస్తాను. పెసరపప్పు అనేది పొనగంటాకులో కూడా వేయండి, ఎందుకంటే వేడి పొనగంటాకు కూడా. ఈ తెల్లగల్జేరు కూడా నేను వేడి అని విన్నాను కొంచెం, అందుకే పెసరపప్పు యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకి చలువ అనమాట బాడీకి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి తాలింపులో, అప్పుడు మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఈ పెసరపప్పు కొంతమందికి పడవన్నమాట, గ్యాస్ అది ఇది అంటారు. అందుకని కొంచెం జీలకర్ర వేసుకోండి, లేదు అంటే తిన్న తర్వాత కొంచెం సోంపు తినేయండి. ఈ విధంగా ఏగేలోపు కొంచెం ఉల్లిపాయలు కారం అండి, ఇది నేను కొట్టి పెట్టుకుంటాను. ఎండు కొబ్బరి మన ఇది ఈసారి రెసిపీ చూపిస్తానండి, చాలా బాగుంటుంది. స్టోర్ చేసుకుంటే మనకి 3-4 నెలలే నిరభ్యంతరంగా ఉంటుంది. పని కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. మనకి ప్రతిసారి ఎప్పుడు చేసినప్పుడల్లా ఉప్పు కారం చున్నులపాయలు తీసుకెళ్ళి రోట్లో కొట్టడం, లేదంటే ఆ మిక్సీలో అడుగున పడక ఆ మిక్సీ తిరక్క కొంచెం మనం వేసి ఆ కొంచెం దానికి ఉండే కాడికి ఇలా కొట్టి పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత బాక్స్లో ఎత్తి పెట్టుకున్నాను. శుభ్రంగా ఇలా ఎత్తి పెట్టుకొని ఆ మిగిలిన వంట చేసిన అంట్లన్నీ బయట వేసేస్తానండి. పని అమ్మాయి వచ్చి నీట్గా తోముతుంది. ఇదైతే నా లంచ్, అన్నము, కోడిగుడ్డు, కరివేపాకు పొడి అండి. చాలా బాగుందండి. మునగాకు పొడి కూడా చేశాను, మీకు చూపించాను కదా రెసిపీ. ఇది వచ్చి తెల్లగలిజేరు కూర, బెండకాయ పచ్చడి అండి నిన్నటిది. దీంతో నా లంచ్ అయితే కానిస్తున్నానండి. జిమ్కి వెళ్తున్నాను కదా, డైలీ ఎగ్ తినమన్నారు. నేనైతే గురువారం శనివారం తిననండి, బుధవారం కూడా తినం. మేము అయ్యప్ప స్వామికి నాన్ వెజ్ తినమన్నమాట. సోమవారం నేను తిన్ను, మా ఇంట్లో తింటారు. మిగతా రోజులైతే తింటామండి. సండే మాత్రం కంపల్సరీగా తింటాము. మిగతా రోజులు తినకపోయినా నాన్ వెజ్, సండే తింటామండి, మిగతా రోజులు అంతా తినము. ఇలాగా నా పనులన్నీ కంప్లీట్ అయినాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. బాయ్.